మా వంటగదిలో ఈరోజు చిన్న రొయ్యలు గోంగూర కర్రీ వండటం నేర్చుకుందాం. దానికి కావలసిన పదార్థాలు చిన్న రొయ్యలు, చిట్టు రొయ్యలు అంటారు కూడా వీటిని. ఇవి అరకిలో. వీటిని నీట్గా శుభ్రంగా ఒలిచి తల తోక తీసి నీట్గా కడిగి ఉంచాలి. అలాంటివి అరకిలో. ఇవి అలా చేసిన రొయ్యలు, ఇవి శుభ్రంగా చేసిన రొయ్యలు. దీనిలోకి ఒక కట్ట గోంగూర, దీన్ని నీట్గా కడిగి ఉడికించి ఉంచాలి. అలా ఉడికించిన గోంగూర ఇది. దీనిలోకి ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 4, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, ఆయిల్ 2-3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. మనం నీట్గా కడిగి ఉంచుకున్న ఈ రొయ్యల్ని వేద్దాం. దీనిలో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి వాటర్ పోయేంత వరకు, ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకుందాం. పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ వండడం నేర్చుకుందాం. చిట్టు రొయ్యలు అంటారు వీటిని. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలో ఒక 2 టీ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇలా దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం, కూరకు సరిపడంత ఉప్పు, వేసి బాగా కలుపుకుందాం. దీనిలోనే మనం ఉప్పు పసుపు వేసి ఉడికించిన రొయ్యలు వేసి బాగా కలిపి ఒక నిమిషం మూత పెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి బాగా ఇగిపోయేంత వరకు ఉడికించుకుందాం. మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో చూద్దాం. మొత్తం పెట్టి
దీనిలో మనం అంతకుముందే ఉడికించి ఉంచుకున్న గోంగూరను వేద్దాం. రొయ్యలు, దీనిలో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మసాలా, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని మూత పెట్టి జస్ట్ 1 నిమిషం ఉడికేసుకుందాం. తర్వాత వేరే గిన్నెలో తీసుకుందాం. ఇలా వండిన కూర చిట్టి రొయ్యలు గోంగూర కర్రీ వేరే గిన్నెలో తీసుకుందాం. సో చిట్టి రొయ్యలు గోంగూర కర్రీ రెడీ.